కల్పించాలి 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 భద్రత కల్పించాలి ప్రభుత్వ మద్యం షాపులు భద్రత కల్పించాలి ప్రభుత్వ మద్యం షాపులు భద్రత కల్పించాలి ప్రభుత్వ మద్యం షాపులు ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి ప్రభుత్వం నా పేరు అశోక్. నేను ప్రభుత్వ మద్యం షాప్ అయిన పొలం సర్కిల్లో పనిచేస్తున్నాను. గత 5 సంవత్సరాల మా ఊళ్ళో ప్రభుత్వ ఆదాయానికి ఎటువంటి డోకా లేకుండా అన్ని వేళలా ప్రభుత్వ ఆదాయం చేకూర్చారు ఆర్థిక శాఖకు. అలాంటప్పుడు 5 సంవత్సరాలు పనిచేస్తుంటే ఇంతమంది 15,000 ఉద్యోగస్తులుగా ఉద్యోగాలు చేస్తుంటే 15,000 మందిని ఉన్న పొలంగా బయట పంపంటే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్న పొలంగా బయట పంపంటే ఏం వేరే జాబ్కు అప్లై చేయాలంటే ఏజ్ లేదు. వేరే జాబ్ ఎవరిన ఇస్తారంటే ఏజ్ అయిపోయింది బాగుంటారు, ఎక్స్పీరియన్స్ అడుగుతారు. దేంట్లో ఎక్స్పీరియన్స్? మద్యం షాపులో పనిచేసినామంటే ఎవరైనా మీరు జాబ్ ఇస్తారా? ఇలాంటప్పుడు 15,000 కుటుంబాలు మేము స్టాఫ్ అందరూ కలిసి ఇప్పుడు ధర్నా చేస్తున్నాం, స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నాం. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మా మీద కొంచెం చొరవ చూపించి మాకు ఏదన్నా ఉద్యోగ కల్పించాలని కోరుకుంటున్నాం. కల్పించాలి 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 సేవ్ మై జాబ్ 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 సేవ్ మై జాబ్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము మా వినవి తెలియజేయడం ఏమనగా, మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ వైన్ షాపుల్లో సేల్స్ మ్యాన్లు సూపర్వైజర్లుగా పనిచేస్తా ఉన్నాం. ఏ రోజు కూడా మేము గవర్నమెంట్ ఆదాయానికి నష్టం కలిగించలా. కరోనా టైంలో కూడా మా సేల్స్ మ్యాన్లు మా కళ్ళ ముందర ప్రాణాలు పోతా ఉంటే కూడా మేము మా జాబును నిర్వర్తించినాం, మా కర్తవ్యాన్ని నిర్వర్తించినాం. గవర్నమెంట్ ఆదాయానికి ఎటువంటి నష్టం కలిగించలేదు. ఇంకా గవర్నమెంట్ ఆదాయానికి మేము లాభాలు చేకూర్చినాం. ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు మాకు ఉన్నట్టు ఫలంగా మా జాబులు తీయేసి మమ్మల్ని రోడ్డును పడేస్తే మాది 15,000 కుటుంబాలు ఉన్నారు రాష్ట్రం మొత్తం. ఈ 15,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. అందరికీ నా నమస్కారము. నేను గత 3.5 సంవత్సరంగా గత 3.5 సంవత్సరంగా ప్రభుత్వ మద్యం షాపులో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాను. ఇది ఏమి అయిందంటే లాస్ట్ పాత గవర్నమెంట్లో మాకు గవర్నమెంట్ దీని కింద ప్రభుత్వం మాకి మద్యం షాపులో ఉద్యోగాలు ఇచ్చారు, బాగానే ఉంది, లేదని లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం అంటేనే మారుతానే ప్రైవేటీకరణ అన్నారు. ఈరోజు జీవో కూడా వచ్చేసింది. మా ఉద్యోగ పరిస్థితి ఏంటి అని నేను చంద్రబాబు గారిని ప్లస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొల్లి రవీందర్ గారిని నేను అడుగుతున్నాను. ఇది రిక్వెస్ట్గా మాకు ఉద్యోగాలు ఏం చేయాలి? మేము ఇప్పుడు 3,600 షాపులు ఉన్నాయి మొత్తం మన ఏపీకి. ఈ 3,600 షాపుల్లో 15,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ మద్యం పాలసీకి వ్యతిరేకమేమి కాదు. మా పరిస్థితి నెక్స్ట్ ఈరోజు ఇచ్చేస్తున్నారు జీవో. 9వ తేదీ వరకు అప్లై చేసుకోమన్నారు. ఇది లక్కీడి, ఇది ఎలక్షన్ 2 లక్షల రూపాయలు కట్టమని. ఇప్పుడు మా పరిస్థితి ఏమి నెక్స్ట్? మేము ఇప్పుడు పొలం నెలలో 9 షాపులు ఉన్నాయన్న. 9 షాపులు, ఒక షాపులో 3 సేల్స్ మ్యాన్, ఒక సూపర్వైజర్, ఒక వాచ్మ్యాన్ ఉన్నారన్న. వీళ్ళ పరిస్థితి ఇంకా 9వ తేదీ నుంచి అయిపోతే వీళ్ళ పరిస్థితి బయట రోడ్డు మీద పెడుతుంది. అందరూ గ్రాడ్యుయేట్సే, అందరూ డిగ్రీస్ చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు మేము జాయిన్ అయినప్పుడు మా వయస్సు 35 అనుకోండి. ఇప్పుడు మాకు 35 దాటేసింది. మాకు ప్రైవేట్లో రాదు, ఇట్లా గవర్నమెంట్లో రాదు. 5 సంవత్సరాలు మా ఎక్స్పీరియన్స్ బట్టి మాకు మొత్తం నష్టం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు చంద్ర కుమార్. ఏపీఎస్ బీసీఎల్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్లో జాబ్ చేస్తున్నాను సేల్స్ మ్యాన్గా. మాకు గత ప్రభుత్వం 5 ఏళ్ళుగా సర్వీస్ చేస్తాము. గత 5 ఏళ్ళుగా మమ్మల్ని వాడుకొని ఇప్పుడు ప్రస్తుతానికి మమ్మల్ని వదిలేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ప్రకారంగా మాకు ఎటువంటి ఆదాయం లేకుండా చేయాలి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఏపీఎస్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్లో అంటే కొత్త పాలసీ రిలీజ్ అయ్యింది వల్ల మాకు చాలా ఇబ్బంది. ఇప్పుడు వేరే జాబ్ లేదు. నేను 28లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నా వయసు 33. వేరే ప్రైవేట్ జాబ్లో పోదామన్నా కూడా, ప్రైవేట్ దీనికి పోదామన్నా కూడా నాకు ఏజ్ లేదు. మాకు ప్లస్ పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ బాకీలు ఉన్నాయి. ఇంతవరకు ఎవరు వేయలేదు. అంటే ఈఎస్ఐ అనేది ఇంతవరకు మాకు వేయలేదు. పిఎఫ్ వచ్చి 2 నెలలు పిఎఫ్ బకాయి ఉంది.
బోనస్ ప్రతి సంవత్సరం బోనస్ 15,000 ఇస్తున్నారు. అది బోనస్ లేదు. మొత్తం అమౌంట్ 2 లక్షల చిల్లర రావాలి ప్రతి ఒక్క 2.5 లక్షలు ప్రతి ఒక్క ఎంప్లాయీకి 2.5 లక్షలు రావాలి. అమౌంట్ ఏది లేదు. అమౌంట్ గురించి ఏమి ఇది లేదు. కానీ జీవోలు ఉన్నాయి. వాళ్ళు బోనస్ ఇస్తామన్న జీవో ఉంది, పిఎఫ్ రండి మా దగ్గర ప్రూఫ్ ఉంది, A to Z అన్నీ ఉన్నాయి. అది లేదు. ఇప్పుడు జాబు లేకుండా మమ్మల్ని ఎట్లా లేకుండా నడు రోడ్లో వదిలేస్తున్నారు. మా పరిస్థితి ఏమి? ఉన్న పడంగా జాబులు పోతే మా పరిస్థితి ఏమి? మేము రోడ్డును పడాల్సిందే. 15,000 అంటే 15,000 కుటుంబాలు రోడ్డును పడతాయి. పొలం లేదు, 45 మనిషి పనిచేస్తా ఉంటే 45 మంది కుటుంబాలు ఒక్కొరు నలుగురు చెప్పేసుకుంటే ఎంతమంది అవుతారు? వాళ్ళ కుటుంబం ఎక్కడ వెళ్ళాలా? మేము కూలికి పోవాలా, కుటుంబం సాకాలంటే ఇప్పుడు ఎంత పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఏమి ఎట్లా జరుగుతుంది పొలంనేరులో ఏమింది. ఇప్పుడు సడన్ గా మేము నిలిపేసి వేరే దాంట్లో పొమ్మంటే మమ్మల్ని మేము పోలేము, అట్లా వేరే పని చేయలేము, ఉండలేము. మేము ఎక్కడ వెళ్ళాలా? మేమేం చేయాలా చెప్పండి. మీరు మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. మేము మాకు న్యాయం కావాలా. మాకు న్యాయం ఒకటే కావాలా. మాకు ఇంకోటి ఇస్తాము, ఇంకోటి ఆడ చూసుకోండి, ఈడు చూసుకోండి. మాకు న్యాయం ఒకటి చేయండి. ఉద్యోగ భద్రత కల్పించాలి. మేము పార్టీ తరఫున ఆ పార్టీలో వచ్చేసింది, ఈ పార్టీలో మేము ఉన్నాము. ఆ పార్టీకి మాకు సంబంధమే లేదు. మేము ఏ పార్టీ కిందకి పని చేయలేదు. మేము ఏ పార్టీ కిందకి మేము పని చేయలేదు. ఒకటి మేము ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కి పనిచేసినాము. మేము సేల్ చేసినాము. కరోనా టైంలో అందరూ ఇండ్లలో కూర్చున్నారు. మేము మాత్రం షాపులు తెరిచినాం. మేము ఒక్కరే తెరిచినాం. ఎవరైనా తెరిచినారేమో అడగండి. పొలంనేరులో మేము తెరిచినాం. ఎంతమంది జనాలు వచ్చినాం. కరోనా టైంలో శానిటైజర్ వేసుకోమన్నాము. ఏం చేసినాం? ఎవరెవరు వస్తున్నారో ఏం తెలియదు. ప్రాణాల మీద మేము అరిచేయి మీద ప్రాణాలు పెట్టుకున్నాం. చేసినాం పని. ఆ రోజు ఎవరైనా వచ్చి నువ్వు చేసినావు ఆ పని అని ఎవరు అడగలేదు మమ్మల్ని. సరే చేసినాము కాదని లేదు. ఈ పొద్దు ఉద్యోగాలు తీయేస్తున్నారు. ఉద్యోగాలు తీయేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి? ఎంత కష్టమైనా మేమేమన్నా షాప్ వదిలేసి వెళ్ళామా? ఎవరైనా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కానీ మేము వెళ్ళామా? సార్ మా కరోనా వచ్చింది, మేము షాప్ వదిలేసి వెళ్ళిపోతున్నాము అని ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా ఏ న్యూస్ అన్నా వచ్చిందా? మా మీద ఏమన్నా చూడు వాడు డబ్బులు తినేసినాడు, వాడు ఎక్స్ట్రాగా అమౌంట్ పెట్టి అమ్ముకుంటాడు, ఎవరైనా రిమార్క్ వచ్చిందా? అది చెప్పండి. వాడు ఫ్రాడ్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. వాళ్ళు వద్దు. ఆ గవర్నమెంట్ పెట్టింది ఆ పాలసీ ప్రకారము మేము చేస్తాం. మీరు పాలసీ పెట్టండి. మీరు ఇదే కొత్త బ్రాండ్లు మాకు తెప్పించండి. మేము అమ్మి పెడతాం. ఇంకా మీకు ఎక్కువ ఆదాయం మేము తెప్పిస్తాం. మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము చేస్తాం. ఏమైనా చెప్పండి, చేస్తాం. కానీ మాకు అన్యాయం చేయదు. ఉద్యోగ భద్రత మాకు కావాలి. మేము ఎక్కడ వెళ్ళాలా? మీరు చెప్పండి. మేము ఎక్కడ వెళ్ళాలో మీరు చెప్పండి, మేము చేస్తాం. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అంటున్నారు, టీడీపీ కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఎవరికి మేము ఆపోజిట్ మేము వెళ్ళడం లేదు. ఎవ్వరికి మేము ఆపోజిట్ మేము వెళ్ళడం లేదు. మా కుటుంబాలకి మీరేమన్నా అండగా ఉంటారా? అదిదా మేము అడుగుతున్నాం.